మాత్రం అసౌకర్యం కలగకుండా ముందుకు తీసుకునే కార్యక్రమం తీసుకుంటది. రైట్. ఇదే విషయంపై ఒకసారి రామూర్తి గారి దగ్గర వెళ్దాం. రామూర్తి గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రుడు భీమరావు నాయక్ గారు చెప్తున్నారో, గతంలో ఏదైతే ₹1,00,000కు సంబంధించిన ఉన్నదో దాన్ని పెంచుకుంటూ పోయినాం, ఈ రోజు 10 లక్షల రూపాయలు చేస్తున్నాం గారు. ఇంకొక విషయం చాలా ఏమన్నారంటే, గత ప్రభుత్వంలో ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీ సంబంధించింది రిలీజ్ కాలేదు, కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయలేదు అని చెప్పినారు. కానీ కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేశారా చేయలేదా అని పక్కన పెడితే ఆరోగ్యశ్రీ పథకం మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా చాలా బ్రహ్మాండంగా నడిచిందండి. సార్ ఇక్కడ ఇంకోటి సార్, ఎప్పుడైతే ఏదైతే ఆరోగ్యశ్రీ కింద చూపించుకోవాలో ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలని చెప్పినాం. చెప్పారు. కానీ ఆరోగ్యశ్రీ పథకం హయాంలో కూడా చాలా బ్రహ్మాండంగా వర్క్ అయిందండి. దానికి సంబంధించి వారే సమాధానం ఇస్తారు, రామూర్తి గారే ఇస్తారు సమాధానం. మధ్యలో మాట్లాడకండి. మీరు ఒక్క కార్డు రాలేదనేది అబద్ధం. చాలా సందర్భాలు చెప్పా. 6 లక్షల చిల్లర కార్డులు వస్తే దాని లెక్క కూడా అని చెప్పా. ఎందుకంటే ఇప్పుడు అది అప్రస్తుతం. ఎందుకంటే మేము ఆరోగ్యశ్రీ ఎట్లా ముందుకు తీసుకుపోయినాం 2015 నుంచి అన్నది ముఖ్యం. ఎందుకంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని రోగాలు ఉండే, మా చేతిలో పడ్డ తర్వాత ఎన్ని రోగాలు పెంచినామంటే 1375 రోగాలకు మేము పెంచినాం. అదే విధంగా ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ వీళ్ళు వాస్తవంగా మంచిదే అని నిండు సభలో కేసీఆర్ గారు కూడా పలు సందర్భాల్లో కూడా మెచ్చుకోవడం జరిగింది. ఎవరు కూడా దీన్ని మేము విమర్శించలేదు. ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం కాదని మేము రాజకీయ కుట్రతో ఎన్నడూ ఆలోచించలేదు. ఎందుకంటే ఏదైనా పథకం మంచి అయితే మంచిదని ఒప్పుకున్నాం, మా నిండు మనసు కాబట్టి. మీది నిండు మనసు కాదు కాబట్టి ఏదైతే మీరు పేర్లు మార్చుడు, అదే విధంగా ఏదైతే రైతు బంధును రైతు భరోసా అని చేసుడు, ఇవన్నీ మీ కార్యక్రమాలు, మా కార్యక్రమాలు కాదు. మేము ఏదైతే మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. తెలంగాణ కర్ణాటక అన్యాయం చేసింది. మధ్యలో మాట్లాడదు కదా, మధ్యలో మాట్లాడకు. మీకేమన్నా షుగర్ ఉంటే కొంచెం షుగర్ టాబ్లెట్ వేసుకోండి. ఎందుకంటే నేను మాట్లాడేది కొన్ని మీరు డైజెస్ట్ చేసుకోలేదు. దాంతో పాటు మీరు డైజెన్ బాడీ కూడా మీరు చెప్తా వినండి. మీకు తెలియదండి ఒక నిమిషం ఆగండి. మొత్తం చెప్తా. అయ్యో నీకు నాకు డిబేట్ కాదు బ్రదర్, ప్రజలు వినాలి. ఆయన లైన్ కట్ చేయండి. మీరు ఎవరిని కూడా మీరు లైన్ కట్ చేయండి అని మాకు వదిలించలేదు. కాకపోతే ఏంటంటే మీరు కూడా పదాలు డైగ్రేట్ చేసుకోండి, టాబ్లెట్ వేసుకోండి కాదు. మీరు ఖచ్చితంగా ఏమైనా విషయం ఉంటే మాట్లాడండి, అంతేగాని ఒక నిమిషం మాట్లాడ నిజం కాదు అది. ఒక నిమిషం ఆగు. ఒకటే నిమిషం అండి. మీరు both of you please just give me a minute, just give me a second both of you. భీమరావు నాయక్ గారు, రామూర్తి గారు. అరే ఏంటండి ఒక నిమిషం. భీమరావు నాయక్ గారు